వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి టాకీస్. ఈరోజు మీకు ఒక పలావ్ చూపించబోతున్నాను స్వీట్ కార్న్తో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. పలావ్ కోసం కావాల్సిన హోల్ స్పైసెస్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్, సన్నగా తరిగిన ఆనియన్, నెయ్యి, సాల్ట్, నూనె, చిన్న కట్ చేసుకున్న మిర్చి అండ్ బిర్యానీ మసాలా. ఇది ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలు. దీంతో పాటు అర్ధగంట ముందు నానబెట్టుకున్న 2 కప్పుల బియ్యము. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి కూడా తీసుకోవచ్చు. అండ్ నేతిలో వేయించిన జీడిపప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్. అంతే. మంట కావాలి కదా, ముందుగా మంట పెట్టేసుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి ఆ నెయ్యిలోనే మళ్ళీ నూనె కూడా మిక్స్ చేసేద్దాము. చేశాక అది కొంచెం వేడైన తర్వాత అందులో మన పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాలు వాటిని మెల్లగా వేసుకోవాలి. ఇవన్నీ మన పెయిడ్ ఆర్టిస్టులు, సో జాగ్రత్తగా వాటిని అరోమా రిలీజ్ అయ్యే వరకు మెల్లగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. అందులోకి మిర్చి వేసుకుందాము. నేను ఇక్కడ మిర్చి చిన్నగా కట్ చేశాను, పిల్లలు ఉన్నారని చెప్పి కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్న కొద్దిగా జాగ్రత్త, కింద అడుగు అంటకుండా దాని పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అది అలా ఫ్రై అయినాక దీంట్లో క్యారెట్స్ వేసుకుందాము. ఇందులో ఎక్కువ వెజ్జెస్ వేయట్లేదండో మీరు గమనించినట్టయితే, ఎందుకంటే మనది మల్టీ స్టారర్ మూవీ కాదుగా, మన సినిమాలో ఒక్కడే హీరో, వాడే స్వీట్ కార్న్ అనమాట. నేను ఇక్కడ కొత్త హీరోలాగా ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నాను, అందుకే ఈజీగా కుక్ అయిపోతుంది, ఇప్పుడే వేసుకోవచ్చు. అదే కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ని తీసుకుంటే లైక్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటే ముందుగానే మేకప్ వేయాలన్నమాట, ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ కుక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ వచ్చిందండి, అదే కొబ్బరి పాలు అన్నమాట. హీరోయిన్ ఎలా అయితే అందాన్ని ఇస్తుందో సినిమాకి, మన కొబ్బరి పాలు కూడా ఎక్స్ట్రా ఎసెన్స్ని యాడ్ చేస్తుంది మన రెసిపీకి. సో అది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ స్టేజ్లోని నేను సాల్ట్ లాగే మసాలాను కూడా మేనేజ్ చేసేస్తాను. స్టార్టింగ్లో చూసినట్టయితే నేను మసాలాలు ఎక్కువ వేయను, ఒక మోస్తరు వేస్తాను, ఎందుకంటే అంచనా తినడానికి మనం పెద్ద ప్రో కాదు కదా. కాబట్టి ఇది ఒక టిప్ అన్నమాట మీ అందరికీ. స్టార్టింగ్లో కొద్దిగా వేసుకొని ఇప్పుడు మేనేజ్ చేసేయండి మసాలా పౌడర్తో. ఇప్పుడు వచ్చేది మన సీనియర్ మోస్ట్ ఇంగ్రీడియంట్ అయిన రైస్ అండి. అది మనం చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాం కదా, దాన్ని వేసుకొని ఒక తిప్పి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అంతే, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి గుడ్డు కూర చేయడం కోసం పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండవు, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. నాలాంటి బద్దకిష్లకు బాగా పనికొచ్చే రెసిపీ. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మసాలాలు అవి ఏం వేయమండి, అంత పలావ్లో వేస్తాం కదా, ఇది కొంచెం సాఫ్ట్గానే చేసేసుకుంటాం అన్నమాట. కాకపోతే చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పైన కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని హాఫ్కి కట్ చేసుకున్న గుడ్లు అలా ఉల్టా వేసుకోవాలన్నమాట. వేసుకొని దాని తర్వాత పైన లైట్గా ధనియాల పొడి ఒక్కటే చల్లుతున్నాను. ఇక్కడ ఏదో టాస్ చేద్దామని ట్రై చేశాను, కానీ ఎందుకులే ఎంత కష్టపడింది వేస్ట్ అయ్యిందని చెప్పేసి మళ్ళీ కెమెరా ముందు పరువు కూడా వద్దని చెప్పి ఊరుకున్నాను. అంతే, మన గుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ సినిమా ఎలా ఉందో చూద్దాము. కుక్కర్ ఓపెన్ చేశాక కొంచెం కొత్తిమీర చల్లుకొని అసలు ఎలా కుక్ అయిందో చూద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. రైస్ వచ్చేసి మన మూవీ రిలీజ్ అవ్వబోతుంది, అందుకే ఈ ముస్తాబ్ అవుతుంది. ఈ కాజు కొత్తిమీర అయితే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ అపీరియన్స్ లాంటి బొమ్మ బ్లాక్ బాస్టర్. టేస్ట్ అద్దరిపోయింది, మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు తినేటప్పుడు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగాను. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.